హలో అండి. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు. అబ్బా, చిన్నప్పుడు పొడుపు కథలు భలే చదువుకునేవాళ్ళు. అంటే ఏం లేదే, పనసకాయ జాక్ ఫ్రూట్ ఈరోజు పొలంలో కాచింది, నాన్న తెచ్చారు. సరే చూస్తారు కదా, ఇంక ఈ సమ్మర్లో బాగా వస్తుంది పనసకాయలు, ముంజుకాయలు ఇవన్నీ. మళ్ళీ ముంజుకాయలే తాటికాయలు అయ్యి, మళ్ళీ బురడెంకలు, అవి మళ్ళీ తేగలు. బాగా ఇంకా పల్లెటూరు అంటే ఇవన్నీ చాలా సరదాగా ఉంటాయి, చాలా బాగా విరివిగా కాస్తాయి అందరికీ. ఇంకా ఈరోజు కాచింది పనసకాయ మీకు చూపిద్దామనేసి. ఎలాగా ఏంటి అనేది ముందు కోసినప్పుడు మనం కొబ్బరి నూనె రాసుకోవాలి, ఎందుకంటే అది చాలా జిగురుగా ఉంటుంది. గమ్మెళ్ళే మనం కోసే ఆ చాకు కానీ కత్తికి కానీ అంటుకుపోతుంది మన చేతికి కూడా, తర్వాత అది వదలదు. సో కొబ్బరి నూనె అప్లై చేసుకుని కోసుకోవాలి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా చూడండి, పనస గింజలు ఇది వరకు ఎవరో తినేవాళ్ళు కాదు. మేమైతే కాల్చుకుని చక్కగా పొయ్యిలు ఉండేటప్పుడు కాల్చుకుని తినేవాళ్ళు, మళ్ళీ ఉడకేసుకుని కర్రీ కూడా చేసేవారు, చాలా బాగుంటుంది. ఈ గింజలు తినడం వల్ల చాలామంది అనుకుంటారు క్యాలరీస్ అనేసి. ఏంటంటే ఇప్పుడు వచ్చే సమ్మర్లో మ్యాంగోస్ కానీ ఇవి కానీ క్యాలరీస్ అయినా కానీ ఆ సీజన్కి తగ్గట్టు మనం తీసుకోవడం వల్ల శరీరానికి అన్నీ అందుతాయి. బీపీ అది కంట్రోల్లో ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది మెయిన్. మరి మీకు కూడా పనసకాయలు ఇష్టమా? కామెంట్లో